అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో మన ఇంట్లో పిల్లలని చూస్తే ఒక కామన్ సమస్య కనిపిస్తుంది. చదువుకోటానికి పుస్తకం తీయగానే నిద్ర వస్తుంది. లేదా పక్కనే ఉన్న మొబైల్ ఫోన్‌లోకి దృష్టి మళ్లుతుంది. ఉదయం త్వరగా నిద్ర లేవరు. ఏ పని మీద పూర్తి ఏకాగ్రత ఉండదు. అసలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కానీ, జీవితంలో కానీ సక్సెస్ కావాలంటే ఒక మనిషికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఈ ప్రశ్నకు వందల ఏళ్ల క్రితమే మన చాణక్యుడు ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా సమాధానం ఇచ్చాడు. ఒక స్టూడెంట్కి ఉండాల్సిన 5 ముఖ్యమైన లక్షణాలను వివరించటానికి ఆయన ఏ పెద్ద పెద్ద దేవుళ్లనో ఉదాహరణగా తీసుకోలేదు. మన చుట్టూ రోజూ కనిపించే ఒక కాకిని, ఒక కొంగను, ఒక కుక్కను ఉదాహరణగా తీసుకొని ప్రపంచంలోనే బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పాడు. ఈరోజు మన వీడియోలో ప్రతి విద్యార్థి తమ స్టడీ రూమ్లో అంటించుకోవాల్సిన కాకచేష్టో బకోద్యానం అనే శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకుందాము. అలాగే ఏకాగ్రత అంటే ఎలా ఉండాలో నిరూపించిన అర్జునుడి పక్షికన్ను కథను విందాము. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీలో, మీ పిల్లలలో చదువు పట్ల, లక్ష్యం పట్ల ఒక అద్భుతమైన మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా మనలో ఏకాగ్రతను పెంచే అద్భుతమైన శ్లోకాన్ని స్పష్టంగా ఎలా పలకాలో చూద్దాము. కాకచేష్టో బకోధ్యానం శ్వాస నిద్ర తదైవ చ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. ఈ చిన్న శ్లోకంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన 5 లక్షణాలు దాగున్నాయి. ఇప్పుడు ఒక్కో పదానికి అర్థం సులభంగా తెలుసుకుందాము. కాకచేష్ట అంటే కాకి వలె ప్రయత్నం చేయటము. బకోధ్యానం అంటే కొంగ వలె ధ్యానం చేయటము. స్వర్ణ నిద్ర అంటే కుక్క వలె నిద్రపోవటము. తదైవచ అంటే అదే విధంగా. అల్పాహారి అంటే మితంగా ఆహారం తీసుకునేవాడు. గృహత్యాగి అంటే ఇంటి మీద వ్యామోహాన్ని వదిలేసేవాడు. నిజమైన విద్యార్థికి ఉండాల్సిన 5 లక్షణాలు ఇవే. ఈ శ్లోకం యొక్క మొత్తం అర్థం ఏంటంటే, ఒక కాకి లాంటి పట్టుదల, ఒక కొంగ లాంటి ఏకాగ్రత, ఒక కుక్క లాంటి అప్రమత్తమైన నిద్ర, మితమైన ఆహారం తీసుకోవటము, ఇంటి సుఖాలను వదులుకోవటము. ఈ 5 లక్షణాలు ఉన్నవాడే నిజమైన విద్యార్థి. అతడే విజేత. ఈ శ్లోకంలో చాణక్యుడు జంతువులను ఎందుకు ఎంచుకున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని వెనక ఉన్న అసలైన సైకాలజీ ఏంటో చూద్దాము. కాకచేష్ట అంటే కాకి యొక్క పట్టుదల. చిన్నప్పుడు మనం దాహంతో ఉన్న కాకి కథ విన్నాము. కుండలో నీళ్లు అడుగున ఉంటే ఆ కాకి నిరాశపడి వెళ్ళిపోలేదు. ఎక్కడి నుంచో చిన్న చిన్న రాళ్ళు తెచ్చి అందులో వేసి నీళ్లు పైకొచ్చాక తాగి వెళ్ళింది. మనం కూడా ఒక లెక్క రాకపోయినా, ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోయినా వదిలేయకూడదు. పదే పదే ప్రయత్నించాలి. కాకిలాగా కష్టపడాలి. బకోధ్యానం అంటే కొంగ నీటిలో ఒంటి కాలిపై గంటల తరబడి కదలకుండా నిలబడుతుంది. దాని చుట్టూ ఎన్నో చిన్న చిన్న చేపలు తిరుగుతుంటాయి. కానీ అది వేటిని కూడా పట్టించుకోదు. దాని ఫోకస్ అంతా ఒక పెద్ద చేప మీద ఉంటుంది. అది రాగానే ఒక సెకండ్లో పట్టుకుంటుంది. మన చుట్టూ టీవీలు, గేమ్స్, సోషల్ మీడియా లాంటి చిన్న చేపలు ఉంటాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మన లక్ష్యం అనే పెద్ద చేప మీదే ఫోకస్ పెట్టాలి. శ్వాన నిద్ర అంటే కుక్క ఎంత గాఢంగా నిద్రపోతున్నా సరే, చిన్న శబ్దం రాగానే టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. అంటే కుక్క ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది. ఒక విద్యార్థి నిద్ర కూడా అలాగే ఉండాలి. ఉదయం 5 గంటలకు అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కకుండా వెంటనే నిద్రలేచే యాక్టివ్నెస్ ఉండాలి. అల్పాహారి అంటే కడుపు నిండా కమ్మగా బిర్యానీ తింటే ఏమవుతుంది? వెంటనే నిద్రొస్తుంది. బ్రెయిన్ స్లో అవుతుంది. అందుకే చదువుకునే వయసులో, కెరీర్ బిల్డ్ చేసుకునే సమయంలో తక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరము, మెదడు చురుగ్గా ఉంటాయి. గృహత్యాగి, దీన్ని అర్థము ఇల్లు వదిలి అడవుల్లోకి పారిపోవటం కాదు. ఇంట్లో ఉండే టీవీ, ఏసీ, సోఫా లాంటి కంఫర్ట్స్ వదిలేసి కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. కంఫర్ట్ జోన్లో ఉంటే ఎవరూ సక్సెస్ సాధించలేరు. ఈ 5 లక్షణాలలో అత్యంత కష్టమైనది బకోధ్యానం. ఏకాగ్రత ఎలా ఉండాలో మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం మనకు వివరిస్తుంది. కౌరవులకు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుడు ఒకరోజు తన శిష్యులందరికీ విలువిద్యలో ఒక పరీక్ష పెట్టాడు. ఒక పెద్ద చెట్టు పైభాగంలో ఒక కొమ్మ మీద ఒక చెక్క పక్షిని ఉంచాడు. అందరినీ వరుసగా నిలబెట్టి, మీలో ఎవరైతే ఆ పక్షి కన్నును గురితూసి కొడతారో వారు నా ఉత్తమ శిష్యులు అని ప్రకటించాడు. ముందుగా దుర్యోధనుడిని పిలిచి విల్లు ఎక్కబెట్టమన్నాడు. దుర్యోధన, నీకెదురుగా ఏం కనిపిస్తుంది అని అడిగాడు. గురుదేవా, నాకు ఆకాశము, చెట్టు, ఆకులు, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు.
ద్రోణుడు చిరునవ్వుతో నీకు గురి కుదరలేదు, పక్కకెళ్ళు అన్నాడు. తరువాత భీముడు, యుధిష్ఠిరుడు ఇలా అందరినీ అడిగాడు. ఒకరికి చెట్టు కొమ్మలు కనిపించాయి, ఒకరికి ఆకులు కనిపించాయి, ఇంకొకరికి పక్షి తల కనిపించింది. ఎవరినీ ద్రోణుడు బాణం వదలనివ్వలేదు. చివరగా అర్జునుడి వంతు వచ్చింది. అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి కొమ్మ వైపు చూస్తున్నాడు. అర్జున, నీకేం కనిపిస్తుంది? చెట్టాకులు కనిపిస్తున్నాయా అని ద్రోణుడు అడిగాడు. అర్జునుడు ఎంతో ప్రశాంతంగా, లేదు గురుదేవా, నాకు చెట్టు కనిపించటం లేదు అన్నాడు. పోనీ పక్షి శరీరమైనా కనిపిస్తుందా అని గురువు అడిగాడు. లేదు గురుదేవా, నాకు కేవలము ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించటం లేదు అని అర్జునుడు బదులిచ్చాడు. ద్రోణాచార్యుడు సంతోషంతో బాణం వదులు అర్జున అని ఆజ్ఞాపించాడు. క్షణాల్లో అర్జునుడి బాణం వెళ్లి ఆ చెక్క పక్షి కంటిని చీల్చుకుని వెళ్ళింది. ఈ కథ మనకేం చెప్తుందంటే, మీ లక్ష్యం మీ కంటి ముందు ఉన్నప్పుడు చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే వాటిని బ్లైండ్ చేయాలి. కేవలం మీ లక్ష్యం మాత్రమే మీకు కనిపించాలి. ఆ కొంగ యొక్క ఏకాగ్రత, అర్జునుడి యొక్క గురి మీలో ఉంటే ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. మరి నేటి మోడర్న్ లైఫ్లో చాణక్యుడు చెప్పిన ఈ 5 లక్షణాలను మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఈ రోజే ఒక తెల్ల కాగితం మీద కాకచేష్టో బకోజ్ఞానం శ్వాన నిద్ర అల్పాహారే గృహత్యాగి అని రాసి మీ స్టడీ టేబుల్ ముందు లేదా మీరు పడుకునే గదిలో అంటించుకోండి. చదువుకునేటప్పుడు లేదా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీ ఫోనుని కనీసం 2 గంటల పాటు వేరే గదిలో పెట్టేయండి. అదే మీ బకోజ్ఞానము. రాత్రి పడుకునే ముందు ఫుల్గా కాకుండా కొంచెం కడుపు ఖాళీగా ఉండేలా తినండి. ఉదయం బద్ధకం లేకుండా టక్కున నిద్రలేస్తారు. బెడ్ మీద పడుకొని చదవటం మానేసి కుర్చీలో నిటారుగా కూర్చొని చదవండి. ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి. మీ ఫోకస్ 10 రెట్లు పెరగకపోతే అప్పుడు నన్ను అడగండి. ఒక మనిషి జీవితంలో మార్పు అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి, జంతువుల నుంచి మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. ఈరోజు మనం తెలుసుకున్న కాకచేష్టో బకోజ్ఞానం శ్లోకం యొక్క అంతరార్థము, అర్జునుడి పక్షి కన్ను కథ మీలో మీ పిల్లలలో ఒక సరికొత్త స్ఫూర్తిని నింపిందనే భావిస్తున్నాను. ఈ 5 లక్షణాలను మీ జీవితంలో అలవర్చుకుంటే విజయం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.